అనాథ బాలికల టార్గెట్ గంజాయి మత్తులో దింపి వ్యభిచార రొంపి వైపే నెట్టే ముఠ కానుకలతో ఎరాజ్ గంజాయి ఇచ్చి ఓ బాలికపై అత్యాచారం 6 నిందితుల అరెస్టు ప్రధాన సూత్రధారి ఓ మహిళ ఇక 4300 కండోమ్ ప్యాకెట్లు 1.8 కిలోల గంజాయి స్వాధీనం వరంగల్ క్రైమ్ సంబంధించి చూస్తా ఉన్నాం అనాథ బాలికల్ని టార్గెట్గా చేసుకొని వారికి గంజాయి అలవాటు చేసి వ్యభిచారం కూపిలోకి దింపేందుకు ప్రయత్నించే ఓ ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి తన ముఠా సభ్యుడు అత్యాచారానికి పాల్పడినట్టు సహకరించిన గ్యాంగ్ లీడర్ ఓ మహిళ కావడం గమనార్హం మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడిస్తున్నారు కీలేడి ముఠా వివరాలను వెల్లడిస్తున్నటువంటి వరంగల్ సిపి 14 పేజీలో ఉంది రైట్ హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాధ్యల గ్రామానికి చెందిన ముసుకు లత 38 ఏళ్ళు అనాథ బాలికలను వలపన్ని వారితో వ్యభిచారం చేయించాలనే పథకంతో ఓ ముఠాను ఏర్పాటు చేసింది లతనంట ఆమె పేరు ముసుకు లత మంచిగానే ఉంది ముసుకేసుకొని షమ్మునిపేటకు చెందిన అబ్దుల్ అప్నాన్ షేక్ సైలాన్ బాబా మహమ్మద్ అల్తాఫ్ గంజాయి స్మగ్లర్లు వధుదున్ తన ముఠాలో చేర్చుకుంది అనాథలైన బడిపిల్లలను లక్ష్యంగా చేసుకుంది ఈ క్రమంలో అప్నాన్ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఓ అనాథ బాలికను పావుగా వాడుకోవడం ప్రారంభించింది ఆ బాలిక సహకారంతో అనాథలుగా ఉన్న పాఠశాల విద్యార్థులను గుర్తించేది ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో 9వ తరగతి చదివే ఓ బాలికను గుర్తించి వలపన్నింది ఆమెకు 2-3 సార్లు గంజాయి ఇచ్చింది ఈ నెల 11న లతతో వెళ్ళిన ఆ బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరేపల్లిలో ఆమెను గుర్తించారు ఆమెతో పాటు లతతో ఉండే అనాథ బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తే కీలేడి ముఠా డొంక కదిలింది అంతేకాదు బాధిత బాలికపై సైలాని బాబా అత్యాచారం చేసి వీడియో తీశాడని పిలిచినప్పుడు రాకుంటే ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారంటూ బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది ఇక నిందితుల వివరాలను సేకరించిన పోలీసులు మంగళవారం వారిని వలపన్ని పట్టుకున్నారు లత ఆమెకు సహకరించిన అనాథ బాలిక ముఠా సభ్యులు అప్నాన్ సైలాన్ అల్తాఫ్ గంజాయి విక్రేత వధువులను అరెస్ట్ చేశామని సిపి చెప్పారు నిందితులపై ఫోక్సో ఎన్డీపీసీ మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది వారి నుంచి 1.8 కిలోల గంజాయి 4300 కండోమ్ ప్యాకెట్లు 75,000 నగదు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇక అప్నాన్ సైలాన్ అల్తాఫ్ వధూదుల పాత నేరస్తులని వారిపై కమిషనరేట్తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఠాణాలో ఫోక్సో SC/ST అట్రాసిటీ కేసులు ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది సో ముసుకు లతనంట ఈ ముసుకు లత మామూలు కథలు పడట్లేదు సో ఈ ముసుకు లత అనాథ పిల్లల్ని టార్గెట్ చేసి అభంశుభం తెలియనటువంటి పసిబాలికల్ని ఇక గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించుతూ ఉందట ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నదట 5-6 మంది క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వాళ్ళతోటి ఈ గ్యాంగ్ నడిపిస్తూ ఉందంట ముసుకు లత ఏం పేరు ఆమె పేరు ముసుకు లత సో మరి ఈ ముసుకు లత ఏం చేయాలి ఆ ముసుకు లతను ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చెప్పాలి ముసుకు లతను ఏం చేయాలి ఈ ముసుకు లతను ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆమెను ఉరి తీయాలనా లేకపోతే ఏం చేయాలి ముసుకు లత సో ఒక్కసారి మనం మన పోల్ పెట్టిన ఒకసారి ఆ పోల్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ముసుగు లత విషయంలో మరి తెలంగాణ ప్రజలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది సో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇటువంటి అనాథ పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఇంత దారుణాలకు ఒడిగడుతున్నటువంటి ఈ ముసుగులు అతను ఏం చేయాలి మీరే చెప్పండి వరంగల్ కిలాడి లేడీకి ఎలాంటి శిక్ష వేయాలి సో చాలామంది యావజీవ కారాగార శిక్షణ ఉరి శిక్షణ అని పెట్టిరు మా వాళ్ళు
సో ఉరిశిక్ష అని 79 మంది చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? 79 మంది ఈ కిలాడి లేడీకి ఉరిశిక్ష వేయాలని చెప్తున్నారు. 79% 79% ఉరిశిక్ష వేయాలని చెప్తున్నారు. ఇక 21% మంది మాత్రం యావజీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో 79% ఉరిశిక్ష అని చెప్తా ఉంటే కేవలం 21% మాత్రం యావజీవ కారాగార శిక్ష వేయాలని చెప్తా ఉన్నారు. సో ఉరిశిక్ష వేసినా తప్పు లేదనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎవరు? ఈ ముసుకు లత, మంచి పేరు పెట్టుకున్నది. ముసుకు లత అని మంచి పేరు పెట్టుకొని, సో ఈమె దుకాణం ఏం లేట, అనాథ పిల్లల్ని పట్టుకోవాలి, వాళ్ళను ఇక వ్యభిచార కూపులోకి దించాలి. ఈ వీళ్ళ పట్టుబడ్డప్పుడు 4300 కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయట. 4300 కండోమ్ ప్యాకెట్లు, ఒక కారు, 75,000 నగదు. సో ఇవన్నీ స్వాధీనం చేసుకున్నట్టు. 1.8 కేజీల గంజాయి. ఇంత కత్తున్నది. మొత్తం 6 నుంచి 7 మంది టీం అంట. ఈ టీం పెట్టుకొని ఈ టీం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, మొత్తం అందరికీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్కడు కూడా సుఖమైనోడు మంచోడు ఇవ్వలేడు, మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అనాథ పిల్లల్ని టార్గెట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాలి, ఎట్లనని చేసి వాళ్ళ దారిలోకి తెచ్చుకొని ఇక మద్యం సేవిస్తారా, వాళ్ళకి మత్తు పదార్థాలు ఇస్తారా అనేది ఏదైనా ఒకటి ఇచ్చి వ్యభిచార కూపులోకి దించాలి. సో అనాథ పిల్లను ఇట్లనే టార్గెట్ చేసి తీసుకొని పోతే వాళ్ళ ఉంటారు కదా, ఈ అనాథ అమ్మాయికి సంబంధించినటువంటి ఎవరైతే సంరక్షకులు, వీళ్ళు ఇంతవరకు ఈ అమ్మాయి రాలేదని చెప్పేసి పిఎస్లో కంప్లైంట్ చేస్తే కథ మొత్తం బయటపడదట. సో ఒక అమ్మాయి అయ్యుండి, ఒక లేడీ అయ్యుండి, సో అభం శుభం తెలియనటువంటి అనాథ పిల్లలు, మైనర్ బాలికల మీద ఈ కర్కక విషయమైనటువంటి వ్యవహార శైలి చూస్తూ ఉంటే నాకైతే రోడ్డు మీద నరికేసినా తప్పు లేదనేటువంటి ఒక ఆవేశం వస్తూ ఉంది. ఆ రకంగా మనం చెప్పొద్దు, కానీ ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు ఇలా. ఇటువంటి వాళ్ళని చూసి ఇంకెంతమంది నేర్చుకుంటారు. సో ప్రజలు అన్నట్టు ఇక్కడ ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని చెప్పేసి క్లియర్ చెప్తా ఉన్నారు. కాబట్టి సో చట్టాలు ఉన్నాయి, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి ఈ కీలాడి లేడీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడైనా ఇటువంటి సంఘటన చూసిన తర్వాతనైనా మరి మార్పు వస్తుందా, లేకపోతే మార్పు అనేది రాకుండా అలాగే కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో